Please subscribe Telugu 7 Media. పశ్చిమ గోదావరి జిల్లా కూడా మనం 10 నిమిషాలతో రీజనల్ కమిటీ సెలెక్ట్ చేయడం, ఏకగ్రీవంగా ఆమోదింపజేయడం మరి ఆయన నాయకత్వం కట్టుబడి. ఎందుకంటే మిగతా జిల్లాలు విడిపోయినప్పుడు నాయకత్వాల కోసం రకరకాల డిస్ప్యూట్స్ వచ్చిన మన ఈ ఉమ్మడి జిల్లాలో 2 జిల్లాల్లో 1% డీవియేషన్ కూడా లేకుండా ఆయన ఏదైతే కమిటీ అన్నారో అదే కమిటీ నిర్ణయం జరిగింది. మరి ఆ విధంగా అది ఆయన గట్టికొక తాకాడం అన్నమాట. ఎన్నో విషయాల్లో రిప్రజెంటేషన్ కానీ ఆయన మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్తే అది వైరావు తీసుకొచ్చాడంటే దాంట్లో ఒక చక్కని నిబద్ధత ఉన్నది. నిబద్ధతతో చేస్తాడు ఆయన. ఆయనకి వ్యక్తిగతంగా వేరే ఉద్దేశాలు లేవని యాజమాన్యం కూడా గౌరవించడం, ఆయన యాజమాన్యం ఏ స్థాయిలో గౌరవించింది అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆనాడు విజయవాడలో నేను ఎంపీ గారు నేను వస్తాను అని చెప్పి ఆయన శవయాత్ర బయలుదేరాక మధ్యలో వచ్చి అప్పటికి హుటాహుటి హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి ఆయన శవయాత్రలో పాడిమోసి ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఒక నాయకుడికి పాడిమోసింది మన అదే చరిత్రలో చూద్దాం. అంటే ఆయనకి యాజమాన్యం కూడా ఎంత గౌరవిస్తుంది. మన కార్మిక వర్గమే కాదు, యాజమాన్యం కూడా ఆయన విలువలకు ఎంత గౌరవించింది అనేది మనకి అది ఉదాహరణ అనమాట. మనం నిజంగా నివాళులు అర్పించడం అంటే ఆయన ఈ జిల్లాకి సంబంధించి బలమైన కోరుకుంటేది ఏదైతే యూనియన్ ఆఫీస్ ఉందో ఇక్కడ మంచి యూనియన్ ఆఫీస్ కట్టాలి అనేది, దానికోసం ఆయన ఆఖరి దశలో కేంద్ర కమిటీని కూడా మేము సహాయం చేస్తాం. నేను అప్పుడు ఆయన ఏపీజే సభలో జనరల్ సెక్రటరీగా ఉన్నారు కనుక నేను రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ప్లాన్ ఆఫ్ అప్రూవల్ ఎన్ని చేస్తాను, మీరు ముందుకెళ్ళండి, ఇక్కడ మీరు మీ సహకారం ఏం చేస్తే రాష్ట్ర కమిటీ మీ సహకారం వేస్తాం, ఇక్కడ ఇది ఈ భవనం శిథిలమైంది, దీని ప్లేస్ లో మంచి భవనం కట్టండి అనేది ఆయన ఆఖరి దశలో పదే మనకి చెప్పడం జరిగింది. మరి 3 సంవత్సరాల కాలం అయిపోయినా మనం దాన్ని పూర్తి చేయలేకపోయాం. త్వరలో మనం ఏలూరు జనరల్ పార్టీ అందులో ఈ భవన నిర్మాణం కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా ఇక్కడ మంచి భవనం నిర్మించి మరి ఆయన కోరిక నెరవేరుద్దామని, అలాగే గత 3 సంవత్సరాలుగా మనం ప్రతిసారి కూడా ఓ మాట అనుకుంటున్నాం, ఆయన విగ్రహం పెడదామని ఎప్పటికప్పుడు ఇవాళ అనుకుంటున్నాం కానీ మర్చిపోతున్నాం. మళ్ళీ ఈ కార్యక్రమం వచ్చడం అనేది గుర్తొస్తుంది. అలా కాకుండా ఈసారి తప్పనిసరిగా మనందరం ఒక దీక్షగా ఆయన విగ్రహావిష్కరణ కూడా చేయాలని కోరుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కార్యక్రమాన్ని ఉద్దేశించి బండి వెంకటేశ్వర మాట్లాడుతున్నా కూడా మా ఇద్దరి మధ్యన నాయకత్వ పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా చాలా గొప్ప అనుబంధం ఉంది. అంటే వ్యక్తిగతంగా నేను ఏదో ఆయనతో చిన్న పని కూడా చేయించుకోవాలి, కానీ సంఘ పరంగా నేను అడిగిన ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతగా చేసి పెట్టిన వ్యక్తి ఆయన. అలాగే నేను ఆయనకన్నా వయసులో చిన్నవాడినే కానీ నేను చేసే కొన్ని దుందుడు పనులను కంట్రోల్ చేయటం కానీ, నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఎన్నోసార్లు పబ్లిక్ గా కూడా నన్ను చాలా సీరియస్ గా మందని సందర్భాలు ఉన్నాయి. ఏలూరులో రాష్ట్ర మహాసభ పెట్టాలని నిర్ణయించాం. నిర్ణయం జరిగిన తర్వాత ఏ విధంగా చేస్తారు, మీ ఏర్పాట్లు ఏంటి, మీ వ్యవహారం ఏంటి అని మాట్లాడటం కోసం ఏలూరు నుంచి ఇలా ముఖ్యమైన నాయకత్వాన్ని విజయవాడ రమ్మని ఆనాటి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులైన రవిగారు రాము గారు కూర్చొని మమ్మల్ని విషయాలు అడిగినప్పుడు నేను చేయాలనుకునే విషయం చెప్పినప్పుడు ఆయన తీవ్రంగా మందలించడం అంటే సామాజిక మా ఇద్దరికి ఒక రకం డిస్ప్యూట్ వచ్చి నేను లేచి బయటకు వచ్చేసే అంత మందలింపు. ఆయన తర్వాత మాట్లాడింది ఏంటంటే, ఇది చిన్న జిల్లా, సభ్యత్వ పరంగా చిన్న జిల్లా, మేము రాష్ట్ర కమిటీ ముందు ₹1,00,000 మాత్రం ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏదో 1,00,000 ఇద్దాం అనుకుంటున్నాం, 50% పెంచి. ఈ 1,00,000 మీరు చెప్పే ఖర్చులో పక్కకు కూడా రావు, మీరు చేయాలన్న విధానంలో చేస్తే ఎవరో ఒకరు మీరు ఆర్థికంగా నష్టపోతారు. ఆ విధంగా సంఘం కోసం వ్యక్తిగత సేవ చేయండి తప్ప మీరు ఆర్థికంగా నష్టపోయి మీ కుటుంబానికి పెట్టాల్సింది పెట్టడం కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం. తర్వాత ఆయన ఉద్దేశం విడబట్టినప్పుడు ఇంత మంచి ఆలోచనతో ఆయన మనకి ఆకలేసాడా, నలుగురులో ఆకలేసాడనే బాధే కలిగింది తప్ప ఇంత ఆలోచన చేశాడా అనేది తర్వాత నాకు కలుగుతుంది. ఆ విధంగా ఒక సందర్భంలో కాదు, ఎన్నో సందర్భాల్లో మేము స్పీడ్ అవుతుంటే కరెక్ట్ కాదు అని ఆయన కంట్రోల్ చేద్దాం. తదుపరి ఈ జిల్లా ఏర్పడినప్పుడు, ఏలూరు జిల్లా ఏర్పడినప్పుడు నేను గతంలో 2 సార్లు రీజనల్ కార్యదర్శిగా చేశాను. ఈసారి నేను వేరే వాళ్ళకి అవకాశం ఇస్తాను, నేను చేయను అన్నప్పుడు ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసి మిగతా జిల్లాల్లో నేను చేస్తాను అన్నాడు. నేను కింద నాయకత్వాలు వద్దంటే ఇక్కడేమో నాయకత్వాలు నిన్ను కోరుకుంటుంటే నువ్వు కాదంటాం కరెక్ట్ కాదు, ఎందుకు చెప్తున్నాను ఇను, నువ్వు కొనసాగు అని
బలవంతం చేసి ఆ రోజున మన ఏలూరు జిల్లాకి మొట్టమొదటి కార్యదర్శి అప్పచెప్పింది ఆయన. మరి అదే విధంగా మరి ఆయన